ఎక్కించండి ఎక్కించండి ఎక్కడ మీరు అదే టికెట్కి వస్తారా మీరు దిగిపోండి జై జనసేన జై జనసేన సార్ ఓన్లీ లేడీసే సంవత్సరం మీద 2 నెలలు కంప్లీట్ చేసుకున్న సందర్భంగా చెప్పగలిగేది ఏంటంటే సూపర్ 6 ప్రోగ్రాంలో ఉచిత మహిళా బస్సు ఇచ్చిన హామీ ప్రకారం చంద్రబాబు నాయుడు గారు ఆగస్టు 15 స్వతంత్రం వచ్చిన రోజున మహిళలకి ఉచితంగా బస్సు సౌకర్యం కల్పించడం జరిగింది. ఈ సద్వినియోగం చేసుకోవాలని అందరూ కోరడం జరుగుతుందండి. మా కూటమి ప్రభుత్వం ఎంత ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నా కూడా ప్రత్యేకంగా మహిళల విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించి సుమారు 2,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం మీద భారం పడుతున్నా మేము ఈ కార్యక్రమాన్ని తీసుకొస్తున్నాం. ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. నమస్కారం. ప్రభుత్వం స్త్రీ శక్తి మరి ఈరోజు ఉచిత బస్సు మరి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు చేతుల మీదుగా ఈరోజే లాంచ్ చేసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు కాకినాడ మరి బస్ డిపోలో మరి కొండబాబు గారు, నానాజీ గారు, సతీష్ గారు, అలాగే మన శ్రీనివాస్ గారు ఎంపీ గారు, ఎమ్మెల్సీ గారు, ఎక్స్ మంత్రులు, కూటమి నాయకులందరూ అలాగే మహిళలకు మరి ఈరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఏదైతే మాట ఇచ్చామో ఎంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా మాట నిలబెట్టుకుంటూ కూడా ప్రభుత్వం మరి ఈ నెలలోనే మరి అన్నదాత సుఖీభావ అలాగే ఉచిత బస్సు ప్రయాణం మహిళల శ్రీశక్తిని కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ముఖ్యంగా అందరూ కూడా మరి అవగాహన కల్పించుకునే మహిళలు ఏదైతే ఉన్నారో ఉచిత బస్సు సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. జై హింద్. వస్తే ఏదైతే హామీలు ఇచ్చామో హామీ నెరవేర్చాలని మేము చెప్పుకుంటూ వెళ్తున్నప్పుడు కొంతమందికి నమ్మకం లేదు. ఆ రోజున నమ్మకం వైసీపీ ప్రభుత్వాన్ని ఓటేశారు. అలాంటి వాళ్ళు కూడా ఈరోజు ఈ స్వాతంత్ర దినోత్సవం 79 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా వాళ్ళు కూడా ఏదైతే ఈ రోజున స్త్రీ శక్తి బస్సు పథకం అమలు చేసిన తర్వాత వాళ్ళు కూడా సంతోషిస్తున్నారు, ఆనందిస్తున్నారు. సందర్భంగా తెలియదు వాళ్ళు కూడా ఆనందిస్తారు ఈ రోజున. ఎందుకంటే అమలు చేయలేరు అన్నట్టుగా మాట్లాడారు వాళ్ళు. ఈ రోజు అమలు చేస్తున్నారు, వాళ్ళు కూడా సంతోషిస్తున్నారు. ఈ రోజున మనమే కాదు, ఇక్కడ వాళ్ళే కాదు. ఈ రోజు ఈ కార్యక్రమానికి మన కలెక్టర్ గారు, అదేవిధంగా మన ఎంపీ గారు అన్నాడు, మా అన్న సీనియర్ నాయకుడు అన్నాడు. నేను సీనియర్ నాయకుడు కాదు, మా అన్న ఇందిరాగాంధీ టైం నుంచి ఉన్నాడు. ఇందిరాగాంధీ టైం నుంచి సీనియర్ నాయకుడు ఎమ్మెల్యే అయ్యాడు, ఎంతో మందిని ఎమ్మెల్యేలు చేశాడు. అన్న తర్వాత మేము అందరూ కూడా ఏదైనా ఇప్పుడు కూడా ఈ రోజున ఒక గొప్ప పథకాన్ని మనం ప్రారంభించుకుంటాం. మీరందరూ కూడా ఐడి కార్డు తెలుసు కదా, ఓటర్ ఐడి, ఆధార్ కార్డు,
రేషన్ కార్డు మూడింట్లో ఏదో ఒకటి తీసుకుని రావాలి. ఇంకా పర్సనల్ డబ్బులు ఎప్పుడు పని లేదు మీకు. ఇంకా ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఓటర్ ఐడి కార్డు తెచ్చుకోవాలి. పర్సనల్ డబ్బులు పెట్టుకోలేదు. ఇప్పుడే అంటుంది అమ్మ ఈ రోజు తీర్థయాత్రలను కూడా తిరిగి వచ్చేస్తాం ఉచితంగా అని చెప్తుంది. అన్నవారు వెళ్ళిపోతాం, తలపలంలో వెళ్ళిపోతాం, వాడపల్లి వెళ్ళిపోతాం, అన్ని చోట్ల కూడా తీర్థయాత్రలు తిరగడానికి ఒక మంచి అవకాశం కల్పించాలి చంద్రబాబు నాయుడు గారు. అందరూ సంతోషిస్తారని కూడా సందర్భంగా తెలియజేస్తున్నా. ఆ విధంగా అందరూ మాట్లాడుకున్నారు. ఈ రోజు వచ్చినప్పుడు మీరు అందరూ మాట్లాడుతుండే చాలా సంతోషం. ఈ రోజు నీ ప్రభుత్వాన్ని మీరు ఆశీర్వదించుకోవాలి. ఎందుకంటే ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక హామీ నెరవేర్చుకుంటూ రావడం జరుగుతుంది. అన్ని చేయడం జరుగుతుంది. భవిష్యత్తులో కూడా అనుకున్న అన్ని జరిగితే ఈరోజు మీ అందరూ కూడా మీ అందరి తరఫున, నా తరఫున కూటమి ప్రభుత్వానికి, అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా నరేంద్ర మోడీ గారికి మీ అందరి తరఫున నా తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుని సెలవు తీసుకున్నాను. ముఖ్య ఉద్దేశం దాని వెనక ఉన్న అది చేయడం వల్ల ఎంతమంది లాభపడతారనేది మన అందరం చూస్తూనే ఉన్నాం. ఆల్రెడీ దాదాపు 9 నెలల నుంచి దీని గురించి గవర్నమెంట్ రకరకాల స్టేజెస్ డిస్కషన్ చేసి ఇవాళ లాంచ్ చేయడం జరుగుతుంది. అందులో ఈరోజు స్వతంత్ర దినోత్సవం నాడు ఇంత మంచి రోజున ఈరోజు ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం, అందులో మేము కూడా ఒక భాగం అవ్వడం వెరీ వెరీ హ్యాపీ. అండ్ బ్రీఫ్గా కాకినాడ జిల్లాకు సంబంధించి మనకి 3 డిపోలు ఉన్నాయి. కాకినాడ ఏరేషన్ తుని డిపో, ఈ 3 డిపోలు కలిపి ఆల్మోస్ట్ 304 బస్సులు ఉన్నాయి మన దగ్గర కాకినాడలో. ఆ 304 బస్సులు ప్రతిరోజు దాదాపుగా 1,15,000 కిలోమీటర్లు తిరుగుతాయి. అంటే విత్ ఇన్ డిస్ట్రిక్ట్ అవ్వచ్చు, బయట డిస్ట్రిక్ట్స్ అవ్వచ్చు. 1,15,000 కిలోమీటర్లకి ఆల్మోస్ట్ 80,000 మంది ప్రయాణికుల్ని ఇవి చేరవేస్తాయి. ఈ 80,000లో అంటే 40,000 ఈ ఫ్రీ బస్ అందుబాటులో తెచ్చుకొని ఈ ఫ్రీ బస్ వల్ల లాభపడగలిగే అంత మంచి అండ్ వెరీ ఎఫెక్టివ్ ప్రోగ్రామ్ ఇవాళ మనం లాంచ్ చేయడం జరుగుతుంది. ఈ శ్రీశక్తికి సంబంధించి దాదాపు మన జిల్లాలో 177 బస్సుల్లో మనం ఎక్కడికైనా ఎక్కడి నుంచైనా ఫ్రీగా ప్రయాణించవచ్చు. అందులో పల్లె వెలుగు 39, అల్ట్రా పల్లె వెలుగు అసలు 39, పల్లె వెలుగు 136, ఎక్స్ప్రెస్లు 177 బస్సుల్లో ఈ బస్సెస్లో ఫ్రీగా మనం ప్రయాణించవచ్చు. సో ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కళ్ళు ఈ కార్యక్రమం గురించి తెలుసుకుంటారని అండ్ ఈ కార్యక్రమం సంబంధించి సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకు ఇచ్చేసిన ఆల్ పబ్లిక్ ప్రయాణంలో కొత్త స్త్రీ శక్తి పథకం వల్ల తీసుకురావడం వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాలనే ఉద్దేశంతో మహిళలకి ఫ్రీ బస్ సౌకర్యాలను తీసుకురావడం జరిగింది. సో మీ అందరి ఆశీస్సులతో ఈ రోజు ఆగస్టు 15, 2025 రోజు లాంచ్ చేయడం జరుగుతుంది. మీ ఆశీస్సులు ఎప్పుడు కూడా ఉన్నారని చెప్పి కోరుకుంటున్నాను. అలాగే కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ గా డిజైన్ చేసిన కలెక్టర్ చంద్రబాబు నాయుడు గారు, ఎంపీ రాజ్యసభ సతీష్ గారు, ఎంపీ లోక్సభ తండ్రి శ్రీనివాస్ గారు, రూరల్ ఎమ్మెల్యే, నెక్స్ట్ అర్బన్ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ రాజశేఖర్ గారు, అలాగే మా మాజీ మంత్రులు నాయకులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అందరూ కూడా మన పార్టీకి సపోర్ట్ చేసి మంచి ఇంకా ఫ్యూచర్ మరిన్ని డెవలప్మెంట్ జరిగేలాగా ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను.